నెల్లూరు నగరంలోని స్థానిక జయభారత్ హాస్పిటల్ నందు యానాతుల హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టల్ నందు విద్యను అభ్యసించి 10వ తరగతిలో 500 మార్కుల కంటే ఎక్కువ సాధించిన విద్యార్థులకు నగదు బహుమానం, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ విద్యాపరంగా వెనుకబడిన గిరిజన విద్యార్థులు ముందంజలో ఉండాలని ఈ ప్రోత్సాహకాలు ఏర్పాటు చేసినట్లు, అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ కాలేజీల నందు విద్యార్థులను చేర్పించడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాపూరి వెంకటేశ్వర్లు, గురుప్రసాద్, గంధాల శ్రీరాములు, పొట్లూరు శ్రీనివాసులు, ఈగ రామయ్య, వేటగిరి సుధాకర్ రావు, ముత్యం నరసింహులు, వేటగిరి మోహన్ రావు, కొమరగిరి ఆదిశేషయ్య, తలపల మురళి, పోట్లూరు లక్ష్మీప్రసాద్, గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో గిరిజనులు, ముఖ్యంగా యానాదులు, మా యానాదులు ఎక్కువగా ఉన్నారని, ఇక్కడ మన జాతికి సంబంధించి విద్య, ఆరోగ్యం విషయాల్లో సహాయపడదామని ఉద్యోగపరంగా రిటైర్ అయిన తర్వాత శ్రీ రాపూరి వెంకటేశ్వర గారి అధ్యక్షతన యానాదుల హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ని 2023లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దాని కార్యక్రమాలు చేసుకుంటూ ట్రస్టీ మేనేజింగ్ ట్రస్టీగా వెంకటేశ్వర గారు, మేనేజింగ్ ట్రస్టీ కార్యదర్శిగా పోటూరు శ్రీనివాస్ గారు, ప్రెసిడెంట్గా తలపూరు రమేష్ గారు, నేను గంధాల శ్రీరాములు, ఈగ రామయ్య గారు మెంబర్స్గా రిజిస్టర్ చేశాం. తర్వాత చాలామంది దీన్ని సపోర్ట్ చేస్తూ మా ఆలోచనకి, ఆశయానికి సహాయ సహకారాన్ని అందిస్తూ ముందుకు పోతున్నాం. దీంట్లో ఈ 12A ATG కూడా తీసుకురావడం జరిగింది. గిరిజనులకి సహాయం చేద్దామనుకున్న ఎవరైనా దాతలు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్కి కవర్ అవుతుంది కాబట్టి వాళ్ళు డొనేషన్ పడుకోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళిచ్చే లబ్ధి పొందవచ్చు. ఇక్కడ 10వ క్లాసు పాస్ అయ్యి 500 మార్కులు ఎక్కువ పాస్ అయ్యి ప్రభుత్వ హాస్టల్లో గిరిజన బాలికల హాస్టల్లో చదివి 500 కంటే ఎక్కువ మార్కులు పొందిన వాళ్ళకి ప్రోత్సహించిన ఉద్దేశంతో గత సంవత్సరం, 19 సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అభివృద్ధి చేస్తున్నాం. దీనికి ముఖ్యంగా పోయిన సంవత్సరం తక్కువ మంది వచ్చారు, ఈ సంవత్సరం ఎక్కువ మంది బిడ్డలు బాగా చదువుకొని మంచి మార్కులు సంబంధించి ఇవాళ ఈ సభకు వచ్చారు. మీరు మీ చదువులు కొనసాగిస్తూ మిగతా మన జాతి బిడ్డలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు అభినందన స్వీకరిస్తున్న బిడ్డలందరికీ బాధ్యతగా ఉంది. తల్లిదండ్రులకు కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంటి దగ్గర పెట్టకుండా పిల్లల్ని హాస్టల్లో చేర్చి వాళ్ళ భవిష్యత్తుకి పునాది చేస్తున్నారు. మేము పేదవాళ్ళం, మేము చదివించడానికి కాకుండా ప్రభుత్వం ఇచ్చే అనేక సౌకర్యాలు తీసుకొని ముందుకెళ్ళాలి అని మా ఆకాంక్ష. ఈరోజు యానాదుల హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఈ జిల్లాలో యానాది పిల్లలు, అలాగే గవర్నమెంట్ పాఠశాలలో, గవర్నమెంట్ హాస్టల్స్లో 500కు పైన మార్కులు సాధించినటువంటి దాదాపుగా ఒక 25 మంది విద్యార్థులకి ఈరోజు ఇక్కడ ఈ సహాయ సహకారాలు అందిస్తున్నాము. అలాగే ఈ జిల్లాలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని వివరాలు కూడా మా ట్రస్ట్ ద్వారానే చాలా మందికి తెలియజేస్తుంటాము. అలాగే ఈ విషయాలన్నీ ఎక్కువగా శ్రీనివాసులు గారు, పోట్లూరు శ్రీనివాసులు గారు, అలాగే వేటగిరి సుధాకర్ రావు గారు ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ గురించి సమాచారాన్ని అంతా అందిస్తారు. వారి ఫోన్ నంబర్ ద్వారా సేకరించుకోవచ్చు. అలాగే ఈ ట్రస్ట్లో అనేక మంది ఉద్యోగులు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులు సహకారంతో ఈ ట్రస్ట్ యొక్క ఈ మధ్య జరిగినటువంటి హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ విద్యా హెల్త్ ట్రస్ట్ ఏం చేసిందంటే ఈ మధ్య ఈ పిల్లలు చదువుకునే పిల్లలందరికీ బుక్స్ కూడా తీసిచ్చి వాళ్ళు చదువుకునే దానికి సహకారం అందించడం జరిగింది. అన్ని హాస్టల్ పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా అందిస్తాము. కాబట్టి ఇవాళతో ఇచ్చేసాము, తీసుకున్నాం కాదు. మీ ఉద్దేశం ఏంటంటే, మా యొక్క ఉద్దేశం ఏంటంటే చదువుకొని వాళ్ళ కుటుంబానికి హెల్ప్ అవుతారన్న ఉద్దేశంతోనే ఇంక వేరే ద్వారా అభివృద్ధి చెందరు యానాదులు. ఒక ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతారన్నది నమ్మి దాని ద్వారానే విద్య,
హెల్త్ అనేటటువంటి దాన్ని పెట్టడం జరిగింది. అందుకని ఇక్కడ విద్య హెల్త్ అని ఎందుకు పెట్టామన్న దానికి ఇది కారణం. అయితే ఈ అభివృద్ధి ఎలా ఉంది అంటే ఇక్కడ చేసే కార్యక్రమాలు చేసేదంతా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడినటువంటి విద్య ద్వారా ఉద్యోగాలు పొంది వారి ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీరు కూడా మాలాగే అందరూ ఉద్యోగాలకు పొందాలన్నది ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ జిల్లాలో హెల్త్ కోసం కూడా క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. అలాగే ఈ జిల్లాలో యానాదుల కోసము జైభారత్ హాస్పిటల్ కూడా ఒక 10 బెడ్స్ నిర్వహిస్తూ ఉంటుంది. ఎక్కడన్నా ఎవరికైనా బాగలేకపోతే ఈ ట్రస్ట్ ద్వారా కానీ లేదా ఈ మామూలుగా జైభారత్ హాస్పిటల్ ద్వారా కానీ వాళ్ళకి ఆరోగ్య పరీక్షను కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరు సమాచారం ద్వారా మీరు మీ ఏదైనా సమస్యలు ఉంటే మా ట్రస్ట్కి కానీ లేదా జైభారత్ హాస్పిటల్ ద్వారా కానీ సమాచారాన్ని సేకరించుకోవచ్చు. నా పేరు గురుప్రసాద్, సింహపురి వైద్య సేవా సమితి జయభారత్ హాస్పిటల్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సమాజం ముందుకు వెళ్ళాలన్నా, ఒక వ్యక్తిలో మార్పు రావాలన్నా, ఏది కావాలన్నా చదువు ముఖ్యం. చదువు ద్వారానే సాధ్యమవుతుంది. ఇది ఏదో థియరాటికల్గా అంటే నిరూపించింది కాదు, ప్రాక్టికల్గా మన ముందున్న అంబేద్కర్ గారు కావచ్చు, జ్యోతిరావు పూలే గారు కావచ్చు, సావిత్రిబాయి పూలే గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ చదువునే ఎందుకు పట్టుకున్నారంటే ఈ సమాజంలో మార్పు కావాలి, ఈ వ్యవస్థలో మార్పు రావాలి, కుటుంబాలు అభివృద్ధి చెందాలి అంటే చదువు ఒకటే కారణం. అయితే ఈ చదువు ప్రభుత్వాలే పని చేస్తే పూర్తవుతుందా అంటే కాదు. కాబట్టే ఈరోజు యానాదుల హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లాంటి ట్రస్టులు ముందుకొచ్చి ఎవరైతే సమాజంలో అట్టడుగు వర్గాలుగా చదువు పరంగా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించేందుకుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ స్ఫూర్తితోటే మన ప్రభుత్వం ఏదైతే మన కోసంగా ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఉన్నాయో వాటిని అందిపుచ్చుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వేతర సంస్థలు ఏదైతే ఇప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లాంటి సంస్థలు మన కోసం పనిచేస్తున్నాయో వారి నుంచి కూడా మనం సహాయం తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య సమాజంలో చాలామంది ఒక పదాన్ని భయంకరంగా వాడారు, కుల నిర్మూలన జరగాలి, దీనికి చట్టం తేవాలి అనేటువంటి వాదనని చాలామంది మేధావులు ఈ దేశంలో ముందుకు తెచ్చి సుప్రీంకోర్టుకి చెప్పారు, కుల నిర్మూలన చేయండి అని. నేను ఇంతకుముందు 5th to 2nd ఇయర్ వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకోవడం చదువుతున్నాను. అక్కడ ఇంటర్లో ఎగ్జామ్ చదివి సో అక్కడ నుంచి నేను బైపీసీ అంటే నీట్ రాసి డాక్టర్ అవ్వాలని నా కళ. కానీ మా అమ్మ వాళ్ళకి అంత స్తోమత లేదు. సో నాకు శ్రీనివాసులు సార్ అని చెప్పి యానాదుల ట్రస్ట్ అని చెప్పి చెప్పారు. సార్ మేము ఆ సార్ని కలిసాము. సార్ వల్ల మాకు కొద్దిగా సహాయం జరిగింది. ఇక్కడ ఆకాష్లో ఫ్రీగా కోచింగ్ షార్ట్ అండ్ టిప్ ఇచ్చారు. సో యానాదుల ట్రస్ట్ హెల్త్ కేర్ అండ్ యానాదుల చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. ఇంకా ఈ ట్రస్ట్ వాళ్ళందరికీ చాలా హెల్ప్ చేస్తున్నారు సార్.